ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 30 అక్టోబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరిప్పుడు చాలా చాలా సాధారణంగా ఉండాలి. ఫ్యాషన్గా ఉన్న ఖరీదైన వస్త్రాలు ధరించిన దేహాభిమానం వస్తుంది. ప్రశ్న: భాగ్యంలో ఉన్నత పదవి లేకుంటే ఏ విషయంలో పిల్లలు సోమరులుగా ఉంటారు? జవాబు: బాబా అంటారు, పిల్లలు, మీరు స్వయాన్ని చక్కదిద్దుకునేందుకు చాట్ను రాయండి. స్మృతి చాట్ను రాయటం వలన చాలా లాభం ఉంటుంది. సదా నోట్బుక్ మీ చేతిలో ఉండాలి. ఎంత సమయం తండ్రిని స్మృతి చేశాను? నా రిజిస్టర్ ఎలా ఉంది? నాలో దైవీ గుణాలు ఉన్నాయా? కర్మలు చేస్తున్నప్పుడు తండ్రి స్మృతి ఉంటుందా అని చెక్ చేసుకోండి. స్మృతి ద్వారానే తుప్పు వదిలిపోతుంది, భాగ్యం ఉన్నతంగా తయారవుతుంది. పాట: భోలానాథునికి సాటి అయిన వారు. ఓం శాంతి. మధురమైన పిల్లల వద్ద ఈ లక్ష్మీనారాయణల చిత్రం ఇంట్లో తప్పకుండా ఉండాలి. వీరిని చూసినప్పుడు చాలా సంతోషం కలగాలి. ఎందుకంటే ఇదే మీ చదువుకు లక్ష్యం. మనము విద్యార్థులమని ఈశ్వరుడు చదివిస్తున్నారని మీకు తెలుసు. మనము ఈశ్వర్య విద్యార్థులము. మనము ఈ చదువును చదువుతున్నాము. అందరి ఉద్దేశం ఒక్కటే. వీరిని చూస్తూ చాలా సంతోషం కలగాలి. పిల్లలు పాట కూడా విన్నారు. వారు చాలా భోలానాథుడు. కొంతమంది శంకరుని భోలానాథుడు అని భావిస్తారు. శివశంకరులను కలిపేస్తారు. అత్యంత ఉన్నతమైన భగవంతుడు శివుడని, శంకరుడు దేవతని ఇప్పుడు మీకు తెలుసు. ఇరువురు ఒక్కటే ఎలా అవుతారు? భక్తులను రక్షించేవారని కూడా పాటలు విన్నారు. అనగా భక్తులు ఏదో ఆపదలో ఉన్నారని కదా. పంచవికారాల ద్వారా ఆపద అందరికీ ఉంది. అందరూ భక్తులే. ఎవరిని జ్ఞాని అని అనలేరు. శివ శంకర్లు వేరైనట్లు భక్తి జ్ఞానం పూర్తిగా వేరువేరు. జ్ఞానం లభిస్తే భక్తి ఉండదు. మీరు సుఖధామానికి అధికారులుగా అవుతారు. అర్థకల్పానికి సద్గతి లభిస్తుంది. ఒకే ఒక సూచనతో మీరు అర్థకల్ప వారసత్వం పొందుతారు. భక్తులకు ఎంత కష్టం ఉందో మీరు చూస్తున్నారు. జ్ఞానం ద్వారా మీరు దేవతలుగా అవుతారు. భక్తులకు దుఃఖం కలిగినప్పుడు తండ్రి వస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. డ్రామానుసారం ఏమి జరిగిపోయిందో అది మరలా పునరావృతం అవుతుంది. తర్వాత భక్తి మొదలైనప్పుడు వామ మార్గం ప్రారంభమవుతుంది. అనగా అది పతితులుగా అయ్యే మార్గం ప్రారంభమవుతుంది. అందులో కూడా నెంబర్ 1 కామం. అందుకే కామాన్ని చేయిస్తే జగజ్జీతులవుతారని అంటారు. వారెవ్వరూ చేయించలేరు. రావణ రాజ్యంలో వికారాలు లేకుండా ఎవరి శరీరం జన్మించదు. సత్యుగంలో రావణ రాజ్యం ఉండదు. అక్కడ కూడా రావణుడుంటే భగవంతుడు రామరాజ్యం స్థాపన చేసి ఏం చేసినట్లు? తండ్రికి ఎంతో చింత ఉంటుంది. నా పిల్లలు సుఖంగా ఉండాలి, పిల్లలు సంతోషంగా ఉండాలని ధనం కూడబెట్టి పిల్లలకు ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ అలా జరగదు. ఇది దుఃఖ ప్రపంచం. ఈ అనంతమైన తండ్రి అంటున్నారు, మీరు అక్కడ జన్మ జన్మాంతరాలు సుఖాన్ని అనుభవిస్తూ వస్తారు. అపారమైన ధనం లభిస్తుంది. 21 జన్మలు అక్కడ ఎలాంటి దుఃఖము ఉండదు. దివాలా తీయరు. ఈ విషయాలు బుద్ధిలో ధారణ చేసి ఆంతరికంలో చాలా ఖుషీగా ఉండాలి. మీ జ్ఞాన యోగాలన్నీ గుప్తమైనవి. స్థూల ఆయుధాలు మొదలైనవేవి లేవు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇది జ్ఞాన ఖడ్గం. వారేమో స్థూల ఆయుధాలను గుర్తులుగా దేవతలకు ఇచ్చారు. శాస్త్రాలు మొదలైనవి చదివేవారు ఇది జ్ఞాన ఖడ్గమని, జ్ఞాన కత్తి అని ఎప్పుడూ చెప్పరు. ఈ విషయాలు బేహద్దు తండ్రే స్వయంగా కూర్చుని అర్థం చేయిస్తున్నారు. శక్తి సైన్యం జయించింది అంటే వారి వద్ద తప్పకుండా ఏదో ఒక ఆయుధం ఉంటుందని వారు భావిస్తారు. తండ్రి వచ్చి ఈ తుప్పులన్నిటి గురించి తెలుపుతారు. అంటే ఏవైతే పొరపాట్లు ఉన్నాయో వాటి గురించి తెలుపుతారు. మీ మాటలు చాలామంది మనుషులు వింటారు. గొప్ప గొప్ప విద్వాంసులు మొదలైన వారు కూడా ఒకరోజు తప్పకుండా వస్తారు. వీరు
అనంతమైన తండ్రి కదా. పిల్లలైన మీరు శ్రీమతానుసారం నడుచుకోవటంలోనే కళ్యాణం ఉంది. అలా నడుచుకుంటే దేహాభిమానం సమాప్తమవుతుంది. అందుకే ధనవంతులు రారు. తండ్రి అంటున్నారు, దేహాహంకారాన్ని వదిలేయండి. మంచి దుస్తులు మొదలైన వాటి నశ కూడా ఉంటుంది. మీరిప్పుడు వనవాసంలో ఉన్నారు కదా. ఇప్పుడు మీరు అత్తగారింటికి వెళ్తారు. అక్కడ మీకు చాలా నగలు అలంకరిస్తారు. ఇక్కడ మంచి మంచి ఖరీదైన దుస్తులు ధరించరాదు. నేను ఎలా అయితే కర్మలు చేస్తూ కూడా సాధారణంగా ఉన్నానో అలాగే మీరు కూడా చాలా సాధారణంగా ఉండాలి. లేకుంటే దేహాభిమానం వచ్చేస్తుంది. అవన్నీ చాలా నష్టపరుస్తాయి. మనము అత్తగారింటికి వెళ్తామని అక్కడ మనకు చాలా నగలు లభిస్తాయని మీకు తెలుసు. ఇక్కడ మీరు నగలు మొదలైనవి ధరించరాదు. ఈ రోజుల్లో దొంగతనాలు మొదలైనవి ఎన్నో జరుగుతున్నాయి. దారిలోనే దొంగలు దోచుకుంటారు. రోజులు గడిచే కొలిది ఇలాంటి గొడవలు, హంగామాలు మొదలైనవి ఎక్కువ అవుతూ ఉంటాయి. అందువలన తండ్రి అంటున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి. దేహాభిమానం రావటం వలన తండ్రి మర్చిపోతారు. ఇప్పుడే మీకు ఈ శ్రమ ఇవ్వబడుతుంది. తర్వాత ఎప్పుడు భక్తి మార్గంలో ఈ శ్రమ ఉండదు. ఇప్పుడు మీరు సంగం యుగంలో ఉన్నారు. పురుషోత్తమ సంగం యుగంలో తండ్రి వస్తారని మీకు తెలుసు. యుద్ధం కూడా తప్పకుండా జరుగుతుంది. అనేక ఆటం బాంబులు మొదలైనవి తయారు చేస్తూనే ఉంటారు. తయారు చేయకండి అని ఎంత చెప్పినా, ఎంత తల కొట్టుకున్నా అలా జరగదు. డ్రామాలో రచింపబడి ఉంది. అర్థం చేయించినా గ్రహించరు. మృత్యు వచ్చే తీరాలని ఉన్నప్పుడు ఎలా మానేస్తారు? వారికి అర్థమైన బాంబులు తయారు చేయటం మానరు. డ్రామాలో నిర్ణయించబడి ఉంది. యాదవులు కౌరవులు సమాప్తమయ్యే తీరాలి. యాదవులు అనగా యూరోపియన్లు. వారికి సైన్స్ గర్వం ఉంది. దానితో వినాశనం జరుగుతుంది. తర్వాత సైలెన్స్ యొక్క గొప్పతనం జయిస్తుంది. మీకు శాంతి స్వరూపంలో ఉండటం నేర్పించబడుతుంది. తండ్రిని స్మృతి చేయండి. డెడ్ సైలెన్స్ అంటే సంపూర్ణ నిశ్శబ్దం. ఆత్మలైన మనం శరీరం నుండి భిన్నంగా ఉన్నాము. శరీరాన్ని వదిలేందుకు మనం పురుషార్థం చేసినట్లు ఎప్పుడైనా ఎవరైనా పురుషార్థం చేస్తారా? ప్రపంచమంతా వెతికి రండి. ఎవరైనా ఓ ఆత్మల్లారా, ఇప్పుడు మీరు శరీరాన్ని వదిలి వెళ్ళాలి కనుక పవిత్రులవ్వండి, లేకుంటే తర్వాత శిక్షలు అనుభవించాల్సి వస్తుంది అని చెప్తారా? శిక్షలు ఎవరు అనుభవిస్తారు? ఆత్మ. ఆ సమయంలో సాక్షాత్కారం అవుతుంది. నీవు ఫలానా ఫలానా పాపాలు చేశావు కాబట్టి శిక్షలు అనుభవించు. అప్పుడు జన్మ జన్మాంతరాల శిక్షలు అనుభవించినట్లు అనుభవం అవుతుంది. ఇంత దుఃఖంను అనుభవించాలి. పోతే ఇక సుఖమేముంటుంది? తండ్రి అంటున్నారు, ఇప్పుడిక మీదట పాపకర్మలేవి చేయకండి. తమ రిజిస్టర్ రాయండి. ప్రతి పాఠశాలలో గుణగణాల రిజిస్టర్ ఉంచుతారు కదా. విద్యాశాఖ మంత్రి కూడా భారతదేశ క్యారెక్టర్ బాగోలేదు అని అంటారు. మేము ఈ లక్ష్మీనారాయణల వంటి క్యారెక్టర్లు తయారు చేస్తామని చెప్పండి. ఈ లక్ష్మీనారాయణల చిత్రం సదా మీ వద్ద ఉండాలి. ఇది మీ లక్ష్యం. మనం ఇలా అవుతాము. మనము ఈ ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని శ్రీమతంను అనుసరించి స్థాపిస్తున్నాము. ఇక్కడ నడవడికలు చక్కదిద్దబడతాయి. ఇక్కడ మీ న్యాయసభ కూడా జరుగుతుంది. అన్ని సేవా కేంద్రాల్లో కూడా పిల్లలు కచేరీ జరపాలి. చాటు ఉంచితే చక్కబడుతుంది అని ప్రతిరోజు చెప్పండి. అదృష్టంలో లేకుంటే చాట్ రాయకుండా సోమరులవుతారు. చాట్ రాయటం చాలా మంచిది. 84 జన్మల చక్రాన్ని తెలుసుకుంటూనే చక్రవర్తి రాజులుగా అవుతామని మీకు తెలుసు. ఎంత సులభం. అంతేకాక పవిత్రంగా కూడా అవ్వాలి. స్మృతి యాత్ర చాట్ను రాయండి. ఇందులో మీకు చాలా లాభం ఉంది. నోట్బుక్ లేకుంటే బాబాను స్మృతి చేయలేదని అర్థం చేసుకోండి. నోట్బుక్ సదా మీ చేతిలో ఉంచుకోండి. ఎంత సమయం తండ్రిని స్మృతి చేశానని మీ చాట్ను మీరే చూసుకోండి. స్మృతి చేయకుంటే తుప్పు ఊడిపోదు. తుప్పు తొలగించేందుకు ఆ వస్తువును కిరసనాయిల్లో వేస్తారు కదా. కర్మలు చేస్తున్న తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే
పురుషార్థ ఫలితం లభిస్తుంది. ఇది కష్టం కదా. తలపై కిరీటం ఊరికే ఉంచరు. బాబా చాలా ఉన్నత పదవిని ఇస్తున్నారు. కొంతైనా శ్రమ చేయాలి కదా. ఇందులో కాళ్ళు చేతులు మొదలైనవి కొద్దిగా కూడా కదిలించే అవసరం లేదు. చదువు చాలా సులభం. శివబాబా వలన బ్రహ్మ ద్వారా మనం ఇలా అవుతున్నామని మీ బుద్ధిలో ఉంది. ఎక్కడికి వెళ్ళినా బ్యాడ్జ్ ధరించి ఉండాలి. వాస్తవానికి ఇది రాజముద్ర అని చెప్పండి. చాలా రాయల్గా అర్థం చేయించాలి. చాలా మధురంగా అర్థం చేయించాలి. రాజముద్ర గురించి కూడా అర్థం చేయించాలి. ప్రీతి బుద్ధి, విపరీత బుద్ధి అని దేన్నంటారు? తండ్రిని గురించి మీకు తెలుసా? లౌకిక తండ్రినైతే గాడ్ అని అనరు. ఆ బేహద్దు తండ్రే పతిత పావనుడు, సుఖసాగరుడు. వారి ద్వారానే అపారమైన సుఖం లభిస్తుంది. అజ్ఞాన కాలంలో తల్లిదండ్రులు సుఖంనిస్తారని భావిస్తారు. అత్తగారింటికి పంపుతారు. మీది బేహద్ అత్తవారిల్లు. అది హద్దులోనిది. ఆ తల్లిదండ్రులు ఇస్తే 5-7 లక్షలు కోట్లు ఇస్తారు. పదముల పతిగా అయ్యే పిల్లలని తండ్రి మీకు పేరు పెట్టారు. అక్కడ ధనం విషయమే లేదు. సర్వము లభిస్తాయి. మంచి మంచి భవనాలుంటాయి. జన్మాంతరాలకు మీకు మెహల్ లభిస్తాయి. సుధాముని ఉదాహరణ ఉంది కదా. పిటికడు అటుకుల్ని విన్నారు కనుక ఇక్కడ కూడా అవి తీసుకొని వస్తారు. అటుకులు తినేవారు కదా, దానితో పాటు కొంత మసాలా మొదలైనవి కూడా తెస్తారు. ఎంతో ప్రేమగా తీసుకొస్తారు. బాబా మనకు జన్మాంతరాలకు ఇస్తారు. అందుకే వారిని దాత అని అంటారు. భక్తి మార్గంలో మీరు ఈశ్వరార్థం ఇస్తే అల్పకాలం కొరకు మరుసటి జన్మలో లభిస్తుంది. కొంతమంది పేదలకు దానం చేస్తారు. కాలేజ్ కట్టిస్తే మరుసటి జన్మలో చదువు సులభంగా దానంగా అబ్బుతుంది. ధర్మశాలలు కట్టిస్తే మంచి ఇల్లు లభిస్తుంది. ఎందుకంటే ఆ ధర్మశాలకు చాలామంది వచ్చి సుఖం పొందుకుంటారు. ఇది జన్మాంతరాల మాట అని మీకు తెలుసు. శివబాబాకు ఇచ్చిందంతా మనకే ఉపయోగిస్తారని మీకు తెలుసు. శివబాబా తన వద్ద ఏమీ ఉంచుకోరు. బ్రహ్మకు కూడా సర్వస్వం సమర్పిస్తే విశ్వానికి అధికారిగా అవుతారని తండ్రి చెప్పారు. వినాశన సాక్షాత్కారం కూడా చేయించారు. దేవతారాజ్యంను కూడా సాక్షాత్కారం చేయించారు. అంతే, నష పెరిగిపోయింది. బాబా నన్ను విశ్వానికి యజమానిగా చేస్తారు. గీతలో కూడా అర్జునికి సాక్షాత్కారం చేయించినట్లు ఉంది కదా. నన్ను స్మృతి చేస్తే మీరు ఇలా తయారవుతారు. వినాశనం, స్థాపన రెండింటినీ సాక్షాత్కారం చేయించారు. ఇతనికి కూడా ప్రారంభంలోనే ఖుషీ పాదరసం మీటర్ పెరిగిపోయింది. డ్రామాలో ఈ పాత్ర ఉంది. భగీరథుని గురించి కూడా ఎవరికీ తెలియదు. పిల్లలైన మీరు మీ లక్ష్యంను బుద్ధిలో ఉంచుకోవాలి. మేము ఇలా అవుతామని బుద్ధిలో ఉండాలి. ఎంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు. ఫాలో ఫాదర్ అని గాయనం కూడా ఉంది. ఇదంతా ఈ సమయంలోని మాటే. బేహద్దు తండ్రి అంటున్నారు, నేను ఇచ్చే సలహాను పాటించండి. ఇతను ఏం చేశాడో అది కూడా మీకు తెలుపుతున్నాను. వారిని వ్యాపారి, రత్నాగరుడు, ఇంద్రశాలికుడు అని అంటారు కదా. ఈ బ్రహ్మ అకస్మాత్తుగా సర్వం వదిలేశాడు. మొదట ఆ రత్నాల వ్యాపారం ఉండేది. ఇప్పుడు అవినాశి జ్ఞాన రత్నాల వ్యాపారిగా అయ్యాడు. నరకాన్ని స్వర్గంగా చేయటం ఎంత గొప్ప ఇంద్రశాలం. వారు వ్యాపారి కూడా అయ్యారు. పిల్లలకు ఎంతో మంచి వ్యాపారంను ఇస్తారు. పనికిరాని పిటికుడు అటుకులు తీసుకొని భవనాలను ఇచ్చేస్తారు. ఎంతో మంచి ఆదాయం నిప్పించేవారు. నగల వ్యాపారంలో కూడా అలాగే జరుగుతుంది. ఎవరైనా అమెరికా వారు కొనేందుకు వస్తే వారి నుండి 100 రూపాయలు ఖరీదు చేసే వస్తువుకు 500 లేక 1000 రూపాయలు కూడా తీసుకుంటారు. వారి నుండి చాలా ఎక్కువ ధనాన్ని తీసుకుంటారు. మీ వద్ద చాలా పాతదైన ప్రాచీన యోగం ఉంది. మీకిప్పుడు బోలానాథుడైన తండ్రి లభించారు. వారంతా అమాయకులు. మిమ్మల్ని ఎలా చేస్తాడు? మీరు వారికి ఇచ్చి పనికిరాని దానికి బదులు మీకు 21 జన్మలకు ఏమిస్తారో, ఎలా తయారు చేస్తారో మానవులకి ఏమీ తెలియదు. అప్పుడప్పుడు బోలానాథుడు ఇది ఇచ్చాడని అంటారు. అప్పుడప్పుడు అంబ ఇచ్చారని, గురువు ఇచ్చారని అంటారు. కానీ ఇక్కడ ఉండేది చదువు.
మీరు ఈశ్వర్య పాఠశాలలో కూర్చుని ఉన్నారు. ఈశ్వర్య పాఠశాల అని గీతను అంటారు. గీతలో భగవాను వాచ అని ఉంది, కానీ భగవంతుడంటే ఎవరో ఎవరికీ తెలియదు. పరంపిత పరమాత్మ ఎవరో తెలుసా అని ఎవరినైనా అడగండి. మన తండ్రి తోట యజమాని మిమ్మల్ని ముళ్ళ నుండి పుష్పాలుగా చేస్తున్నారు. దాన్ని గార్డెన్ ఆఫ్ అల్లా అని అంటారు. యూరోపియన్లు కూడా ప్యారడైజ్ అని అంటారు. భారతదేశం ఫరిస్తాన్గా అంటే స్వర్గంగా ఉండేది, ఇప్పుడు శ్మశానంగా ఉంది. ఇప్పుడు మీరు మళ్ళీ ఫరిస్తాన్కు యజమానులుగా అవుతారు, అంటే స్వర్గానికి యజమానులుగా అవుతారు. తండ్రి వచ్చి నిద్రపోయే వారిని మేల్కొల్పుతారు. ఇది కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారం మీకు తెలుసు. స్వయం మేల్కొన్నవారు ఇతరులను కూడా మేల్కొల్పుతారు. మేల్కొల్పకపోతే స్వయం మేల్కోలేదని అర్థం. అందువలన ఈ పాటలు మొదలైన వాటిని గురించి కూడా డ్రామాలో రచింపబడి ఉంది. కొన్ని పాటలు చాలా బాగున్నాయి. మీరు ఉదాసీనంగా ఉన్నప్పుడు ఈ పాటలు వినండి, ఖుషీలోకి వచ్చేస్తారు. రాత్రి ప్రయాణికుడా అలసిపోకు అనే పాట కూడా బాగుంది. ఇప్పుడు రాత్రి పూర్తి అవుతుంది. మనుషులు భక్తి ఎంత ఎక్కువగా చేస్తే అంత త్వరగా భగవంతుడు లభిస్తాడని భావిస్తారు. హనుమంతుడు మొదలగు వారి సాక్షాత్కారమైతే భగవంతుడు లభించాడని భావిస్తారు. తండ్రి అంటున్నారు, ఈ సాక్షాత్కారం మొదలైనవన్నీ డ్రామాలో నిర్ణయించబడి ఉన్నాయి. ఎటువంటి భావన ఉంచితే అటువంటి సాక్షాత్కారం అవుతుంది, అంతేకాని వారికున్నట్లు జరగదు. తండ్రి అంటున్నారు, ఈ బ్యాచ్నైతే సదా అందరూ ధరించి ఉండాలి. రకరకాల బ్యాచ్లు తయారవుతూ ఉంటాయి. ఎవరికైనా అర్థం చేయించేందుకు ఇది చాలా బాగుంది. మీరు ఆత్మిక మిలిటరీ వార్ కదా, మిలిటరీ వారికి సదా బ్యాచ్ ఉంటుంది. పిల్లలకు కూడా ఈ బ్యాచ్ ఉన్నందున నష ఉంటుంది. మేము ఇలా తయారవుతున్నాము, మేము విద్యార్థులము, బాబా మమ్మల్ని మానవుల నుండి దేవతలుగా చేస్తున్నారు. మనుషులు దేవతలను పూజిస్తారు, దేవతలు దేవతలను పూజించరు. ఇక్కడ మనుషులు దేవతలను పూజిస్తారు, ఎందుకంటే వారు శ్రేష్టమైన వారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, బుద్ధిలో సదా మీ లక్ష్యాన్ని గుర్తుంచుకోండి. లక్ష్మీనారాయణల చిత్రం సదా జతలో ఉండనివ్వండి. మేము ఇలా అయ్యేందుకు చదువుతున్నాము, ఇప్పుడు మేము ఈశ్వర్య విద్యార్థులము అని సంతోషంగా ఉండాలి. సెకండ్ పాయింట్, మీ వద్ద ఉన్న పాత పనికిరాని పిటికడు అటుకులు ఇచ్చి మెహల్ను తీసుకోవాలి. బ్రహ్మా బాబాను అనుసరిస్తూ అవినాశి జ్ఞానరత్నాల వ్యాపారి కావాలి. ఈరోజు వరదానము. నిశ్చయం యొక్క ఆధారంపై విజయీ రత్నంగా అయి సర్వుల పట్ల మాస్టర్ సహారే దాతా భవ. నిశ్చయబుద్ధి గల పిల్లలు విజయులుగా అయ్యే కారణంగా సదా ఖుషీగా నాట్యం చేస్తూ ఉంటారు. వారు తమ విజయాన్ని వర్ణించరు, కానీ విజయులుగా అయినందున వారు ఇతరుల ధైర్యాన్ని కూడా పెంచుతారు. ఎవరిని నీచంగా చూపించేందుకు ప్రయత్నించరు, కానీ తండ్రి సమానం మాస్టర్ ఆధారం ఇచ్చే దాతలుగా అవుతారు. అనగా నీచం నుండి పైకి ఎత్తుతారు. వ్యర్థం నుండి సదా దూరంగా ఉంటారు. వ్యర్థం నుండి దూరమాగుటయే విజయులుగా అవ్వటం. ఇటువంటి విజయీ పిల్లలు సర్వులకు మాస్టర్ సహారే దాతలుగా అవుతారు, అంటే ఆధారం ఇచ్చే దాతలుగా అవుతారు. వరదానము. నిశ్చయం యొక్క ఆధారంపై విజయీ రత్నంగా అయి సర్వుల పట్ల మాస్టర్ ఆధారంనిచ్చే దాతా భవ. స్లోగన్. నిస్వార్థ మరియు నిర్వికల్ప స్థితి ద్వారా సేవ చేసేవారే సఫలతామూర్తులు. అవ్యక్త సూచన. స్వయం మరియు సర్వుల పట్ల మనసా ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి.
యోగం యొక్క ప్రయోగం చేసేందుకు దృష్టి వృత్తిలో కూడా అపవిత్రతను ఇంకా అండర్లైన్ చేయండి. ముఖ్యమైన పునాది తమ సంకల్పాలను శుద్ధంగా, జ్ఞానస్వరూపంగా, శక్తి స్వరూపంగా చేసుకోండి. ఎవరెంతగా భ్రమిస్తూ ఆందోళనలో, దుఃఖం యొక్క అలలో వచ్చినా ఖుషీగా ఉండటం అనుభవమని భావించిన మీ ముందుకు వస్తూనే మీ మూర్తి, మీ వృత్తి, మీ దృష్టి ఆ ఆత్మను పరివర్తన చేయాలి. ఇదే యోగం యొక్క ప్రయోగం. అచ్చా. ఓం శాంతి.